2017 మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఆర్థికంగా బాగున్నా అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెట్టినటువంటి పెట్టుబడి మీదనే మళ్ళీ 2-3 సార్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక వాహనం తీసుకున్నా దానిపై ఓ 10 రూపాయలు పెట్టుబడి పెట్టినా మళ్ళీ 10 రూపాయలు పైపెచ్చినా మళ్ళీ ఒక 2 నెలలకో 3 నెలలకు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అట్లా మీరు పెట్టిన పెట్టుబడిని ఒక 2-3 సార్లు చేసిన పని మీదనే చేయడం, పెట్టిన దాని మీదనే పెట్టుబడి పెట్టడం అలా చేస్తూ ఉంటారు. కొన్ని మీ వ్యక్తిగత బాంధవ్యాలు, కొంతమంది వ్యక్తుల చేత ఏర్పడినటువంటి సమస్యలు తీవ్రత మీద మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ తోబుట్టువులు అనుకోండి, మీ బంధువర్గీయులు అనుకోండి, మీ యొక్క స్నేహితులు అనుకోండి, వీటి విషయంలో మాట పట్టింపుల విషయంలో కొంచెం శ్రద్ధ వహించి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క వ్యక్తిగత స్టేటస్కి పేరు ప్రతిష్టలకు ముఖ్యమైనటువంటి భావన కలిగింపజేయాలనేటువంటి ఉద్దేశం కోసం చెప్తున్నాం. రెండోది, కొన్ని కారణాలు లేకుండా మీరు దేనికి దానికంటే ముందుగా పరిగెత్తకండి. కొన్ని ప్రేమ వ్యవహారాల్లో మీరు మధ్యవర్తిత్వం చేయడం జరుగుతారు. కొన్ని ప్రేమ వివాహాలు అవసరమైతే చేయించడానికి కూడా అవకాశం కలిగించిన వారు అవుతారు. కొన్ని పోలీస్ స్టేషన్స్ కొన్ని సమస్యల వల్ల వెళ్ళడం కూడా జరుగుతుంది. ఏదో ఒక సమస్యను పెద్దగా చేసుకొని చూడకండి. సాధ్యమైనంత వరకు చిన్నగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా నెమ్మదిగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి మార్కులు సాధిస్తారు. పరీక్షలలో, పోటీ పరీక్షలలో ముఖ్యంగా ద్విజయం పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో కొత్తగా ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకు చాలా బాగుంది. అదేవిధంగా కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో తావివ్వకండి, వాటి జోలికి వెళ్ళకండి. గుంపులుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏదైనా మీరు పాల్గొంటే అపవాదులు కానీ కొన్ని సమస్యలు తల మీద పెట్టుకొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా జ్ఞానానికి కోసం మీరు సరస్వతీదేవిని, ముఖ్యంగా వృద్ధి ఆరోగ్యం కోసం పంచముఖ ఆంజనేయ స్వామిని, భక్తి కోసం దాసాంజనేయ స్వామిని, ఇట్లా వారి మకర రాశులు ఆయా నక్షత్రాల రీత్యా అట్టి దైవతారాధన చేస్తే కొన్ని అపవాదుల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. స్త్రీల విషయానికి తీసుకుంటే స్త్రీలు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు అలాంటివి చేస్తారు. విహారయాత్రకు విపరీతమైన ఖర్చులు పెడతారు. వృత్తిపరమైనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కొన్ని మధ్యవర్తిత్వం పోయి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పాలవుతారు. లేదా అప్పులు చేసి మీరు ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక కొన్ని జాగ్రత్తల విషయానికి తీసుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా బయటి పదార్థాలు తినకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా. ఇట్టి ఆరోగ్యం కోసం మీరంతా ఈ మకర రాశి వాళ్ళంతా శనిశంగనాపూరు శనీశ్వరుణ్ణి, దక్షిణామూర్తి అయినటువంటి గురు పరపరమైనటువంటి దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం చేయండి. దీనివల్ల మీకు మనోగ్రత పెరిగి ఆర్థిక లాభంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదింపజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం టీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి, శుభం భూయాత్.